హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర విశాస్త్ర. చూడండి మా ఆయన ఏం చేస్తుండో. 24 గంటలు కాలేదు, తండ్రి కూతురు క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతున్నారు చూడండి. ఇంకా 24 గంటలు కాలేదు దాని బోర్డుని తెచ్చి. ఏయ్ వాళ్ళేమో ఆఫీసులా అందరూ. చెస్సా అదేంది, లూడనా? ఆడండి ఆడండి. క్యారెట్ ఫ్రై కోసం అయితే ఇంకా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మా పెద్ద పాప కట్ చేస్తుంది, చిన్నగా వెజిటేబుల్ కట్టర్లో కట్ చేస్తుంది, నేనేమో కొంచెం కొంచెం కోసిస్తున్నా. కట్ చేయడం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎంత సూపర్గా అయినాయి చూడండి, చిన్నగా. ఇంకా దొడ్డుగా అయితే నాకు నచ్చదు కాబట్టి వెజిటేబుల్ కట్టాలు అయితే కట్ చేసిన చూడండి, సూపర్గా వచ్చినాయి కదా. మా దగ్గర అయితే కాకరకాయ పులుసు అన్నమాట, పులుసు పెడుతుంది దీన్ని చింతపండుతోన. ఇంకా క్యారెట్ ఫ్రై కూడా అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత చేస్తాను నేను ఎప్పుడైనా. ఇంకా అన్నం అయితే రెడీ అవుతుంది. గుడ్లు కూడా ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక వాటితో పాటు ఇంకా గుడ్లు కూడా ఉడకబెడుతున్నా. అన్నం అయితే అయింది చూడండి ఫ్రెండ్స్, అన్నం అయింది. ఇంకా కాకరకాయ అవుతుంది, క్యారెట్ అయితే కాలేదు. ఇంకా క్యారెట్ రొట్టెలు అయితే చేయాలి ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై అవుతుంది, ఇక్కడ రొట్టెలు అవుతున్నాయి చూసిర్రా. ఫ్రెండ్స్ మేమైతే మా పల్లెటూరులో అయితే ప్రతిరోజు జొన్న రొట్టెలు చేసుకుంటాం అన్నమాట. ఇంకా వీడియో చూసే వాళ్ళందరూ రొట్టెలు చేస్తారా చేయరా కామెంట్ చేయండి. మేమైతే కంపల్సరీ చేస్తాం ఫ్రెండ్స్, ఏదో ఒక రోజు చేయము అంతేగాని చాలా వరకు అయితే జొన్న రొట్టెలు చేసుకుంటాము. మీరు జొన్న రొట్టెలు చేసుకుంటారా, చపాతీ చేసుకుంటారా, ఏం చేసుకుంటారు? మేము ఎక్కువ అయితే జొన్న రొట్టెలు చేసుకుంటాం, చపాతీ అవి తక్కువ అన్నమాట. వంట అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. రొట్టెలు, కాకరకాయ ఫ్రై, కాకరకాయ, క్యారెట్కు కాకరకాయకు మర్చిపోయిన ఫ్రెండ్స్. ఇది కాకరకాయ చూస్తారా, ఇది క్యారెట్ అన్నమాట, ఇంతకుముందు మర్చిపోయినా. ఇది రైస్. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే తింటున్నాం. ఇక తిండికి అన్నీ రెడీ పెట్టుకున్నాం చూడండి ఇప్పుడే. కాకరకాయ అవుతున్నా నీకు, క్యారెట్ తింటా. కాకరకాయ అన్నా, మా పిల్లలు అయితే కాకరకాయ చాలా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్. మా చిన్న బుజ్జికి అయితే కాకరకాయ ఏమంటుంది. కాకరకాయ చూడండి మా చిన్న బుజ్జి ఎంత బాగా తింటుందో. బాగుందమ్మా, సూపర్ ఉందా. మమ్మీ ఏం చేస్తున్నావు? చెట్ల గడ్డి తీసుకున్నాను. చాలా చెట్టు ఎంత మంచిగా ఉంటుంది. అవును కదా. మన చెట్లకు అయితే యూరియా డిఏపి వేస్తున్నారు చూడండి, పూల చెట్లకు, పూల మొక్కలకు. ఇదైతే తొందర పువ్వు చిందుంది. ఇప్పుడు సీజన్ కూడా కాదు చామంతి పువ్వు, ఇంకా నవంబర్ డిసెంబర్లో పూస్తుంది కదా, తొందరగా వచ్చింది.